వైసీపీ నేతల గోదాముల్లో అక్రమ రేషన్ బియ్యం. అవాక్కైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, రెవెన్యూ, పోలీస్ అధికారులు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా. మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 క్వింటాల రేషన్ బియ్యం. అలాగే తమ్మరాజుపల్లి గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 క్వింటాల రేషన్ బియ్యం. అక్రమ గోదాములపై బుధవారం రాత్రి 9:30 సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు. 1500 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం సీజ్. పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం. 5 సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేసినారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి. వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి. నేను ఉంటాను, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? వందలు ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి. మొత్తం